నమస్తే రూలింగ్ 1 టీవీ న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా కేంద్రంలో స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు హుషారుగా సాగుతున్నాయి. క్రీడా పోటీలలో క్రీడాకారులకు భోజన వసతి సదుపాయాలు దాతల సహకారంతో అందిస్తూ టేబుల్ టెన్నిస్ క్రీడను ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైపు చూసే విధంగా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలసాని విజయ్ కుమార్, ఓలేటి సామమూర్తి మరియు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, డాక్టర్ ఎంజీవి ప్రవీణ్, డాక్టర్ సుమంత్, జంగ కార్తీక్, కొండా శ్రీధర్రావు, డిఎస్డిఓ సునీల్ రెడ్డిల సహకారం కృషితోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఖమ్మం గడ్డపై రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడి ఏర్పాట్లు మరియు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ బాధ్యులు క్రీడాకారుల కోసం తీసుకున్న శ్రద్ధ పట్ల పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. around 310 members వచ్చారు. 2 days ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేసామని అనుకుంటున్నాం. బికాస్ అసోసియేషన్ అండ్ అసోసియేషన్ మెంబర్స్ మూర్తి గారు కష్టం అనేది మాకు చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. మేమన్నా యాక్టివిటీ చేశాక ముందు మొత్తం ఎక్కించారు మూర్తి గారు. అది ఇతర జిల్లాల నుంచి వచ్చిన అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసామని అనుకుంటున్నాం. Very thankful to everyone. It's a success. Thank you. Sir, mic में रिसोना. ఆధ్వర్యంలో మేము 2 రోజులుగా రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో టేబుల్ టెన్నిస్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే ప్రతిపాదనతో మేము ఒక అన్వేషణ కార్యక్రమం చేపట్టి ఆ అన్వేషణలో క్రీడాకారులు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, క్రీడలు ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, స్పెషల్గా టేబుల్ టెన్నిస్ని ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక చక్కటి అన్వేషణ కార్యక్రమంలోనే మాకు ఒక మంచి వ్యక్తులు గల టీం కావాలని కోరుకోవడం జరిగింది. ఆ టీం కోరుకునే టైంలోనే ఒక గేమ్ మీద ఆకాంక్ష గేమ్ డెవలప్ చేయాలి, గేమ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాకు బాలసాని విజయ్ గారు, సంపూర్ణ ఉపేంద్ర గారు, రామచంద్ర గారు మరియు ప్రముఖులు రాష్ట్రంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించి ఛాంపియన్షిప్ పైకి తీసుకుపోతున్నారు. దీనికి ముఖ్య కారణం, ముఖ్య భూమిక మాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్, స్పెషల్లీ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్పెషల్లీ మా ప్రెసిడెంట్ బాలసాని విజయ్ గారు వారి టీంతో ఉండి మాకు ఆర్గనైజేషన్ ఇక్కడ ఈ స్టేడియంని అలాట్ చేయించి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సునీల్ గారికి, జిల్లా అధికారులు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి గవర్నమెంట్లో దాదాపు 300 మంది పిల్లలు రావడం జరిగింది. వాళ్ళకి ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ముగింపోతు కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరుగుతుంది. ఇదే ముగింపోతు కార్యక్రమంలోనే మేము మా జిల్లా టీచర్ అసోసియేషన్లోనే ఒక క్రీడా రంగానికి చెందిన వ్యక్తిని మేము ఒక వైస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేసుకోవాలనుకున్నాము. అదే సందర్భంలో మా జానీ పాషా గారిని ఈ యొక్క జిల్లా ఉపాధ్యక్షులుగా మేము నియమించుకోవడం జరుగుతుంది. ఐ వెల్కమ్ మా జానీ పాషా గారు ఇటువంటి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. I thank all the parents, especially Karimnagar team, Nizamabad team, Kadipalli team, Manchiriyal team, Nalgonda, Kothagudi Madras team, and all the players, including print and electronic media. And I special thank all the team members, right from Sai, Jyoti Jagu, Chandra Garu, Balva Madam, Kameshri Madam, Chetri Madam, and Yoga, Okay. And thank you all.